ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అలాగే కోవూరు నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు శ్రీ పల్లి కళ్యాణ చక్రవర్తి గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రత్యేకంగా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీకు అందరికీ తెలుసు, గడిచిన మాసం రోజులుగా ఈ నెల్లూరు జిల్లాలో ఏమేం జరుగుతున్నాయో మీకు తెలుసు. పెద్ద పెద్దలు స్థానికంగా పోటీ చేయాలని చెప్పి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయాలని చెప్పి ప్రత్యేకంగా కోవూరు నియోజకవర్గంలో సంచులు తీసుకొని వచ్చి పోటీ చేయాలని చాలామంది ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగా 4 ఏళ్ళు పనిచేసినట్టు ఒక వ్యక్తిని 1 సంచో 2 సంచులు ఇచ్చి కొనుక్కొని కోవూరు నియోజకవర్గ విశ్వస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సమావేశం పెట్టారు. దాంట్లో భాగంగా ఒక పెద్ద ఆయన ఇక్కడ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఆయన మా ఇల్లు గేట్లు తెరిచుంటాయని అందరితో మాట్లాడాడు. మా దగ్గర 3 గేట్లు లేవు, 1 గేటే ఉంది, అది కూడా మేము బాలు తెరిచుంటామని మాట్లాడారు. ఆయన గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే ఎంపీగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ప్రత్యేకమైన అభిమానంతో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా ఆయన్నే పెట్టున్నారు. మీకు అందరికీ తెలుసు, విలేకరులకి గడిచిన 2 ఏళ్లలో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత ఎప్పుడైనా ఒక కార్యకర్తల సమావేశం పెట్టి ఆ కార్యకర్తల యొక్క మనోభావాన్ని ఒక్కసారైనా కనుక్కున్నాడా మీరందరూ కూడా గమనించాలి. అలాగే నాలాంటి వాడు కూడా ఆయన్ని కలిసే అవకాశం లేకుండా 7 ఏడాది పాటు వెయిట్ చేశాను. ఒక జిల్లా అధ్యక్షుడిగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నా దగ్గర పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా. ఆయనతో ఫిబ్రవరి 2023 ఐ నీడ్ యువర్ అపాయింట్మెంట్ సార్ అని పెట్టాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆనాడి జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. ఆయన స్పందించలేదు. నేను ఫోన్ చేసే కనీసం కూడా ఏంది అని కూడా అడగలేదు. ఒక రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్ 2019 ఎన్నికల్లో 4 నియోజకవర్గాల్లో నేను కష్టపడి పనిచేశాను. ఆ 4 శాసనసభ్యులు అందరూ కలిసి ఒకే మాట మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అనిల్కి న్యాయం చేయాలంటే నన్ను రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను 2019లోనే రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్ అయినటువంటి వాడిని. దాంట్లో భాగంగా అందరు శాసనసభ్యులు, మంత్రులు కూడా ఆ రోజు నాకు మద్దతు తెలిపారు. నేను ముఖ్యమంత్రిని ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఒకసారి ముఖ్యమంత్రిని నేరుగా కూడా కలుస్తుంటాను. అట్లాంటిది ఈ జిల్లా పార్టీ అధ్యక్షులను కలవడానికి 1 ఏడాది పాటు పట్టింది. నాకు ఒక శాసనసభ్యుడికి చిన్న మనస్పర్ధ ఉంటే నేను అది చెప్పుకుందామని చెప్పి ఆయన దగ్గర ప్రయత్నం చేస్తే ఆయన వినకపోగా ఒకరోజు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలా, నువ్వు కావాలని పోవాలన్నాడు. నేను రానయ్యా అని చెప్పాను. తర్వాత పెద్దలు సాయిరెడ్డి గారు ఫోన్ చేసి నువ్వు ఈపీఆర్ కళ్యాణ మండపం రా అంటే నేను పెద్దలు శాసనసభ్యులు నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పారు. ఆ రోజు కష్టపడ్డాడు, మంచి వ్యక్తి, రాష్ట్ర ఆఫ్కాప్ చేయమన్నాడు. ఈయన మాట్లాడతాడు, ఆయన కనిపిస్తే నాకు నమస్కారం కూడా పెట్టాడు ఆయన అని చెప్పాడు. అంటే నమస్కారం పెట్టకపోతే నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా? అటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దయచేసి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆ ఇల్లు తరపున రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్కే 7 ఏడాది పాటు పట్టిందంటే సాధారణమైన కార్యకర్తలు, నాయకులు, లేకపోతే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని కలవాలంటే ఏం జరుగుతుందో కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళని కలవడం అసంభవం. వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తే వాళ్ళు మూలాపేట శివాలయంలో పూజ చేస్తున్నారు. నేను ఫోన్ చేసి పిఏని అడిగితే ఇంకా నెల్లూరుకే రాలేదని చెప్తున్నారు. దానికి సాక్ష్యం కూడా పెద్దలు గౌరవ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ 2 ఘటనలకి ఆయన నమస్కారం పెట్టలేదని అడిగినటువంటి సందర్భంలోనూ, తర్వాత వాళ్ళ పిఏకి ఫోన్ చేసి సార్ని కలవాలంటే సార్ ఇంకా నెల్లూరు రాలేదు, ఆయన ఎక్కడున్నారంటే మూలాపేట శివాలయంలో పూజ చేసుకుంటారు. దానికి కూడా గౌరవ శాసనసభ్యులే సాక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తికి మీరు పొరపాటున కోవూరు నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం ఆలోచన చేయకుండా కేవలం సంచులతో వస్తే ఆ సంచులను చూసి మోసపోయారంటే రాబోయే 5 ఏళ్లలో గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మంచి మనసుతో ఆలోచన చేయండి. ఎప్పుడు ఇక్కడే ఉండి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో ఊరూరో తిరిగినటువంటి నాయకుడు ఎవరన్నారంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఈ నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తిని మనం దూరం చేసుకుంటే రాబోయే రోజుల్లో మనం చాలా
కోల్పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం. పేద ప్రజలకు ఏమి చేయాలో, ఏమి ఆలోచన చేస్తే పేద ప్రజలు బాగుంటారని ఆలోచన చేసినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇంటింటికి వాళ్ళ పని మానుకొని ఏ పని వదులుకోకుండా వాళ్ళ ఇంటికే తెచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్టు గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఇంటికి చేరవేసిన గొప్ప ముఖ్యమంత్రి అడుగుజాడలో నడుస్తున్నటువంటి నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా. కాబట్టి ఇటువంటి నాయకుడినే మనం దూరం పెట్టుకుంటే, కేవలం సంచుల కోసమే దూరం పెట్టుకుంటే మనం నష్టపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.